నాకైతే బుద్ధొచ్చింది. ఈసారి ఫంక్షన్ అంటే ఫంక్షన్ రోజు మాత్రమే గాదు. అంతకంటే ముందు రోజు నుంచే ప్రిపేర్ అయిపోవాలి. వీలైతే 2, 3 డేస్ ముందు నుంచే అన్నీ ప్రిపేర్ చేసుకొని, సెట్ చేసుకొని పెట్టుకోవాలి. లేదంటే ఇలా హడావిడి అయిపోతుంది. ఫంక్షన్‌కి ఇంకొక 1 అవర్‌లో బయలుదేరిపోవాలి. 1 అవర్ ముందే అన్నీ సెట్ చేసుకునేసి అప్పటికప్పుడు రెడీ అయిపోతున్నాను నేను. ఇంకా ఫస్ట్ అయితే హెయిర్ స్టైల్ వేసేసుకునేసి, ఐలైనర్ పెట్టుకొని, లిప్‌స్టిక్ వేసేసుకునేసి, శారీ అయితే సెట్ చేసేసుకున్నాను అనమాట. ఏదో నాకు శారీ ప్లీటింగ్ వచ్చు కాబట్టి బతికిపోయాను. లేదంటే ఒక శారీ కట్టుకునేకి 2 అవర్స్ అయితే ఖచ్చితంగా తీసుకునేదాన్ని నేను. ఇంకా మొత్తానికైతే శారీ కట్టేసుకునేసి మొత్తం అంతా జ్యువెలరీ అయితే వేసేసుకుంటున్నాను. సో జ్యువెలరీ వచ్చేసి గోల్డ్‌వే వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఫంక్షన్‌లో అయితే మంచిగా కనిపించాలి అని చెప్పేసి ఇయర్ రింగ్స్ పెట్టుకుందాం అనుకున్నానా. ఇయర్ రింగ్స్ పెట్టుకుందాం అన్న టైంకి మా శ్రీవారు టైం అయిపోయింది తొందరగా పద, ఇయర్ రింగ్స్ ఉండేవే బాగున్నాయి అని చెప్పేసి పిలుచుకెళ్ళిపోయారనమాట. ఏదైతే ఏముందబ్బా, మొత్తానికైతే ఫంక్షన్కి అయితే కరెక్ట్ టైంకి అటెండ్ అయిపోయాము. అవును, నా ఫంక్షన్ లుక్ ఎలా ఉంది కామెంట్ చేసేయండి. వీడియో నచ్చుతున్నట్టయితే లైక్ చేసేయండి.